ఇప్పుడు నేను సంజన గారిని మాత్రమే అడగగలను, ఎందుకంటే ఆవిడే పంచేది. మరి నువ్వు వెళ్ళావు, మరి అడగలేవా నువ్వు? ఆవిడని నిజం చెప్పనా, నిన్న మేము టాస్క్ ఎందుకు గెలిచాము, ఫ్రాంక్గా చెప్పాలంటే ఫేర్గా వాళ్ళిద్దరూ ఆడటం వల్ల. నేను ఏం చెప్తున్నాను పవన్, పవన్ నీకు అర్థం కావట్లేదు పాయింట్. యూ కెన్ డూ, నీ పర్సనల్లో నీ ఫ్రెండ్షిప్లో నువ్వేమన్నా చెప్పుకో. ఐ డోంట్ వాంట్ థర్డ్ పర్సన్ టు నో వాట్ ఈస్ ద ఇష్యూ బిట్వీన్ అస్. మన ఇద్దరి మధ్య ఉన్న ఇష్యూ ఐ డోంట్ వాంట్ థర్డ్ పర్సన్ టు నో. నీ గురించి నువ్వు చెప్పుకో అమ్మా, నేనేం అనట్లేదు నిన్ను. నీ ఫ్రెండ్ అని నువ్వు ఫీల్ అవుతున్నావు, నీ వెల్విషర్ అని ఫీల్ అవుతున్నావు. ప్లీజ్ నీ గురించి ఏం చెప్పుకున్నా నాకు ఫరకే లేదురా, నేనేం ఫీల్ అవ్వను. నేనేమంటున్నా, మన ఇద్దరి మధ్య జరిగింది డోంట్ సే టు థర్డ్ పర్సన్ నో మ్యాటర్ వాట్, బికాస్ ఐ డోంట్ సే. బికాస్ థర్డ్ పర్సన్ అన్నప్పుడు వాళ్ళ థింకింగ్ వేరేది ఉంటుంది. ఆ థింకింగ్తో ఐ డోంట్ వాంట్ అస్ మన బాండ్ డిస్టర్బ్ అవ్వాలని నాకు లేదు. మై పాయింట్ ఈస్ దట్. ఇలా చెప్పు, పద్ధతిగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు చెప్పు. ఏదో చెప్తారు, వాళ్ళు ఏదో చెప్తారు, నేను ఏదో బాగుండాలని చెప్పు. నీ కన్సర్న్ ఇప్పుడు నాకు క్లారిటీగా అర్థమైంది. బట్ ఇందాక నువ్వు చెప్పింది ఎలా ఉందంటే, అసలు మన గొడవ హౌస్లో అయినా ఏదైనా సరే మన గొడవ ఎవరితో మాట్లాడుకు. అడుగుతా దివ్య దగ్గర 100, అనుజ దగ్గర 100. దివ్య దగ్గర 3,900 ఉన్నాయి కదా, దివ్య దగ్గర ఇతని దగ్గర 200, దాని దగ్గర 200 తీసుకుందాం. ఇప్పుడు ఇతని దగ్గర 300 తీసుకుంటాను. అంటే 300 తీసుకుంటాను. సుమన్ కదా, నేను 300 తీసుకుని ఎవరితో ట్రై చేయాలి. దివ్య దగ్గర 100 ట్రై చేస్తాను, 100, 200. నీకు ఇచ్చేస్తుంది తనుజ. దాన్ని అడుగుతాను అసలు ఎంత ఉందో అసలు చెప్పండి. దానికి లెక్క తెలియదు. 3,500, 3,400 ఎక్కువే ఉంది. ఇప్పుడు మొత్తం అందరి లెక్కలు లెక్కేసాం. దాని దగ్గర 4,000 లెక్కేసుకుంటే కానీ సమానం అవ్వాలి. చూడు ఒకసారి దానికి కనుక్కురా. చూస్తాను ఒకవేళ 100 అంతే. కర్రీ ఇంకేం లేదు, మళ్ళీ ఏదో పోపేసుకుని నైట్కి కర్రీ. ఐ విల్ డూ అలా. ఆస్క్ 1 egg to అలా. అందరిని అడుగు బామ్మా ఎక్కర్రీ అంటే చెప్పలేదు. నువ్వు విను, అక్కడ ఎవరైనా అడిగితే నేను చెప్పాను అసలు మా ఇద్దరి మధ్య అడగడం ఏంటి, అందరికి అర్థమవుతుంది కదా గొడవ మన ఇద్దరికి అని. అడగడం ఏంటి, ఇప్పుడు గొడవ ఏంటి అని ఎవరైనా అడిగితే నేను పోయి చెప్తానా? మిస్అండర్స్టాండింగ్ అన్న తప్పేంటి? నానా నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా నువ్వు మళ్ళీ ఫస్ట్ పాయింట్ వస్తే నేను ఏం చేయలేనమ్మా. సరేరా, ఒకటిరా, నా వల్ల నీకు ఇన్ని బాధలు ఉంటే బెటర్ ఇలాగే అవుతుంది. నన్ను ఎవరైనా చిన్న అడిగితే నేను చెప్తాను. పర్సనల్ అయితే చెప్పను, సీక్రెట్ అయితే చెప్పను. దిస్ ఈజ్ నాట్ పర్సనల్, దిస్ ఇస్ నాట్ సీక్రెట్, దిస్ ఈజ్ అబౌట్ క్యాష్. సో క్యాష్ గురించి చెప్పడం తప్పు కాదని నా ఒపీనియన్. దట్ ఈస్ మై స్ట్రాంగ్ ఒపీనియన్. క్యాష్ అమ్మా, దట్ ఈస్ అబౌట్ యు గాట్ హర్ట్ ఫర్ నేను అన్నదానికి యు గాట్ హర్ట్. అది క్యాష్ గురించే నువ్వు అన్నది కూడా. దేని గురించి? నేను అన్న విధానం నీకు నచ్చలేదు. క్యాష్ గురించి కాదు అక్కడ టాపిక్. క్యాష్ అనే దాని గురించి కాదు టాపిక్. నేను అన్న విధానం నీకు నచ్చలేదు అని చెప్పావు నువ్వు. నాకు క్యాష్ గురించి మధ్యలో రావడం ఏం అడగలేదు, క్యాషే కదా. అరే అసలు నువ్వు ఏదేదో మాట్లాడతావే. నేను ఫీల్ అయింది నిన్ను కంటెండర్ గా నేను నీకు సపోర్ట్ చేయట్లేదు అన్నందుకే రా ఫీల్ అయింది. నేను ఇంక దేనికి ఫీల్ అవ్వాల. ఇప్పుడు కంటెండర్గా నేను నీకు సపోర్ట్ చేయట్లేదు అన్నట్టు అన్నదానికే ఫీల్ అయ్యాను. నీకు నువ్వు అజంప్షన్ చేసుకొని నేను అజంప్షన్ చేసుకోవట్లేదు. నేను అడగలేదు కదరా వెళ్ళురా అని అన్నా. అక్కడ ఇప్పుడు నేను దేనికి ఫీల్ అయ్యానని క్లారిటీగా చెప్తున్నా సరే, నువ్వు దాని గురించి ఫీల్ అవ్వలేదు, నేను అన్న దాని గురించి ఫీల్ అయ్యావని నువ్వే చెప్తున్నావు. నేను ఫీల్ అయింది అన్నావు ఇందాక, నువ్వు వాళ్ళ అన్నందుకు మధ్యలో కంటెండర్ గా నీకు సపోర్ట్ చేయట్లేదు అన్ను ఆ మాట అన్నావని నేను అనుకున్నాను. దానికే ఫీల్ అయ్యాను నేను. నిన్ను అడగలేదంటే ఏం అడగలేదు, క్యాషే కదా. ఏం అడగలేదు, క్యాషే కదా. నేను వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అక్కడ టాపిక్? ఆవిడ నీకు సపోర్ట్ చేయమని నన్ను అడిగింది, నేను చేయను అన్నాను. సింపుల్. క్యాష్ ఇచ్చే దానికి కంటెండర్గా సపోర్ట్ చేయను, నేను అవ్వను. ఈ క్యాష్ మా టీం వాళ్ళది క్లియర్గా చెప్పాను. సో గొడవ క్యాష్ గురించి, సింపుల్. నీకు అర్థమైందా, అర్థం కాలేదా? నువ్వు అన్నదానికి అని ఎందుకు అన్నావు మరి? అలాంటప్పుడు గొడవ క్యాష్ గురించి అయితే నువ్వు అన్నదానికి అని ఎందుకు అన్నావు మరి? క్యాష్ గురించే కదా నువ్వు అన్నదే. నేను అడగలేదు వెళ్ళరా అని అన్నాను. దాంట్లో ఏముంది? నువ్వు నేను అన్నదానికి అని అంటావు, మళ్ళీ క్యాష్ గురించి అని అంటావు. రే నువ్వు ఏమన్నావు? క్యాష్ గురించే కదా నిన్ను అడగలేదు అన్నది. మళ్ళీ స్టార్టింగ్ తీసుకొచ్చి ఐ డోంట్ వాంట్ టు టాక్. నువ్వు ఒక పాయింట్, నేను ఇక్కడ మాట్లాడింది ఒక పాయింట్, ఈ పాయింట్ ని మళ్ళీ మాట్లాడితే కంప్లీట్ చేయి లేదా మొత్తానికి వదిలే. సింపుల్. ఐ డోంట్ వాంట్ టు టాక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎనీవన్. నిన్ను ఎవరైనా అడిగారా?
అడిగితే ఏం లేదు మిస్అండర్స్టాండింగ్, లేకపోతే ఏం లేదు సార్ట్ అవుట్ అవుద్ది, ఏదో ఒకటి చెప్తావు కదా. లేకపోతే అలా ఉంటావా, ఏం లేదు. ఇప్పుడు కూడా నేను ఏమన్నాను, ఏం లేదు, చిన్నదే, క్యాష్ గురించి గొడవ. తప్పేంటి? క్యాష్ గురించే గొడవ. నువ్వు అన్నది కూడా క్యాష్ గురించే. నేను మళ్ళీ వచ్చిన అడగలేదు. ఒక నిమిషం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నువ్వు ఏమన్నావు, ఓకే ఇప్పుడు నాకు అర్థమైంది అని చెప్పావు కదా, మళ్ళీ ఎందుకు స్టార్ట్ చేస్తున్నావు అని అంటున్నా. ఇట్స్ డన్. ఎవడు స్టార్ట్ చేశాడు? వచ్చి అడిగితే సరే రా, ఇక్కడికి వచ్చి నేను చెప్పాను కదరా, ఓకే నువ్వు చెప్పిన దానికి అయిపోయింది, నేను వచ్చి చెప్పాను కదా, చెప్పిన తర్వాత ఓకే. నువ్వేం చెప్తున్నావు? మన టాపిక్ ఎవరితో డిస్కస్ చేసి, ఎవరితో నేను ఏం డిస్కస్ చేసా? క్యాష్ గురించే చెప్పా. సరే నాదే తప్పరా. నీది తప్పు అనట్లేదు, అర్థం చేసుకుంటున్నాను. అర్థం చేసుకున్నాను. ఓకే ఎగ్గు ఒక్కొక్కటి ఇస్తారా పవన్? ఎగ్ తెలీదన్న ఆవిడ ఒకసారి అదే నేను అడుగుతాను. మనిషికి ఒకటి, అదే మనిషికి ఒకటి ఎగ్ తీసుకొని ఎగ్ ఫ్రైడ్ రైస్ రైస్ పెట్టాలి. రైస్ పెట్టించాను ఆల్రెడీ. ఓకే అంటే మీరు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుందాం. రీతు ఓకే ఎగ్ ఫ్రైడ్ రైసా? ఓకే అన్న. నాకు నువ్వు మా అందరికి తల్లో వేసేటట్టున్నా దాంట్లో నన్ను జైల్లో పెట్టించుకరా, నేను ఒక్కదాన్ని అక్కడ పడుకోలేదురా. లేదు జైలు కాదు, జైలు కాదు, ఏదో ఉంది లోపల. రైస్ పెట్టా, ఒక్కొక్క ఎగ్ ఇస్తే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుంది. ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుంది అందరూ. ఒక్కొక్క దగ్గర ఉంది నా ఎగ్ మీ దగ్గర ఉంది. నా ఎగ్ సంజన గారు ఇస్తారు. పవన్ చేసి మనరా ఫ్రైడ్ రైస్. ఎగ్గులు తెచ్చి అక్కడ పెడితే కిచెన్ లోని రైస్ అయ్యాక వండుతారు. ఇప్పుడు నీ క్యాప్టెన్ వెళ్ళి ఒక్కొక్క ఎగ్ ఏరుకోవాలా ఏంటి? వెళ్ళండి ఎగ్గులు తెచ్చి ఒక్కొక్కటి. ఏం కావాలి? అలా కావద్దు. ఎందుకు వద్దు నీకు? అందరూ అడ్డం అంటే నువ్వు జడ్డం అంటావు ఎందుకు? నాకు ఎగ్గొద్దన్నా, వెజిటేరియన్. ఇవాళ ఎవరు చెప్పు తక్కమని. ఈ రోజు బుధవారం అదే అయింది. అయితే ఎవరు పవన్? 2 ఎగ్స్ ఇచ్చి మనరా పవన్ గారు చెప్పు. అందరు ఎగ్స్ పంపి కెప్టెన్ కలెక్ట్ చేయలేరు, ఇచ్చారా? అదే టీవీ వెళ్ళి తెచ్చి హలో 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 మొత్తానికి సైకో సాంబార్ బాత్రూంలోకి పంపించేలా చేసింది రింగు రీతు. అనుకున్నది అనుకున్నట్టుగా ప్లాన్ చేసి అతన్ని చిత్రహింసలకు గురి చేసి లోపలికి పోయి ఎక్కి ఏడ్చేలా చేసింది రింగు రీతు. ఇది తెలుసుకున్న పవన్ ఉరుక్కుంటా అందరం ముందే బాత్రూంలోకి వచ్చి బాత్రూమ్ డోర్ పెట్టుకున్నాడు. లోపల ఏం జరుగుతుందో తెలియక బయట ఫ్రెండ్స్ ఇద్దరు సతమతం అయిపోతా ఉన్నారు. అయినా కూడా నవ్వుకుంటూ రింగు రీతు హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. లోపల పవన్ కనపడుతుందో లేదో తెలియదు కానీ పవన్ నువ్వు రా బయటికి అంటూ ఆర్తనాదాలు పెడుతుంది. పాటలు పాడుతుంది. ఐఎమ్ వెరీ సారీ అని ఆ గొంతుతో పాడేసరికి పవన్ ఇంకా ఏడవటం ఎక్కువ చేశాడు. ఆ గొంతుతో ఇలాంటి పాటలు వినటం అస్సలు నచ్చలేదు అనుకుంటా పవన్కి. లోపల ఉన్న పవన్ నాకు తెలిసి సింక్లో తల పెట్టాడా లేకపోతే ఏం చేస్తున్నాడో తెలియక బయట మేమంతా సతమతం అయిపోతున్నాం. అసలు ఈ గొడవకి కారణం ఏంటో తెలియక న్యూస్ రీడర్ అలాగే చూస్తూ మధ్యాహ్నం నుంచి ఉన్నాడు. పవన్ పప్పాయి కోసావా లేదా తెలుసుకున్నామని హౌస్ మేట్స్ మొత్తం ఆత్రంగా చూస్తున్నారు. సగం కోసిన పప్పాయిని అక్కడే వదిలేసి పరా 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 ఉరుక్కుంటూ వచ్చి బాత్రూమ్ లోకి దూరాడు పవన్. వచ్చాడు. వేస్ ద వాటర్ బాటిల్ నేను ఇస్తాను. టూ ఆమ్లెట్ తిన్నాను రా. ఐ మీన్ 2 ఎగ్స్. తీసుకోండి ఓకే కావాలంటే. నేను తీసుకున్నా. అలసిపోతున్నాం బిగ్ బాస్, ఏదో పెట్టండి. ఇప్పుడు బోర్ కొడుతుంది కదా, ఏదో టాస్క్ ఉంటే టైం వెళ్ళిపోతుంది. బెటర్. ఓకే సరే సరే. లేకపోతే లైఫ్ ఇక్కడ పెట్టేసే బ్రో తర్వాత లైఫ్ ఇక్కడ స్ట్రక్ లాగా ఉంటుంది కదా. మనం బయటకు పోదాం. అయిపోయింది ఇక్కడ పంచాయతీ. అమ్మా థ్యాంక్స్ ఇమ్మో.
క్లారిటీ వచ్చిందా? యా అండర్స్టాండ్. అమ్మా చెప్పు రాంబాయ్. తింటాను రాముబాయ్, ఆకలిస్తుంది రాముబాయ్. పిచ్చి పిచ్చి హౌస్ అని అంతకు ముందు ఉండేది, ఇప్పుడు క్లోజ్ చేసేసి. మేము ఉండేవాళ్ళం, వీళ్ళు ఓనర్స్ అప్పట్లో కోసేసాం. చూసారు అప్పట్లో గార్డెన్ ఏరియా అయిపోయాక వాళ్ళ ఐస్ క్రీమ్. వీళ్ళు కెప్టెన్లు అనమాట. ప్రతి వారం లీటర్లో మన వాంటెడ్ పేటకి వీళ్ళు కెప్టెన్. దేవుడికి ముందే తెలుసు నెక్స్ట్ వీక్ లో ఏం అవదని, అందుకే ఫస్ట్ చేసేసాడు. వీళ్ళు సెకండ్ వీక్ అయ్యాడు. నువ్వు దండం పెడతానే తెల్ల మంచి పిల్లోడే, అలా ప్రవర్తిస్తా ఉంటాడు. సైకో కెప్టెన్ అయ్యాక కూడా ఇదే చేశాడు. కాదులే బయట నువ్వు నన్ను ఇరికించేటట్టు కెప్టెన్ అనమాట. 24 కాదు 23,330. మరి 10,000 7 మెంబర్స్ షేరింగ్ అంటే 1,400. నాకు ఎంత ఇచ్చారు వాళ్ళు? 1,900 ఇచ్చారు. డబ్బులు ఎక్కడ దాచారు? దాచారా డబ్బులు? వాష్రూమ్లోనే పెట్టారు. డబ్బులు చూడు దొరికితే తీసుకో. అవి వాష్రూమ్లోనే ఉన్నాయి. ఇందాక కూడా దివ్య తెమ్మంటే డబ్బులు పోయి వాష్రూమ్లోనే తీసుకొని వచ్చింది. ఎందుకనంటే అది పెద్ద కట్ట. అండ్ ఇంకొకటి మాదిరి ఇంకొక డబ్బులేమో బ్లూ కలర్ పౌచ్లో ఉన్నాయి డబ్బులు. ఆమె అయితే లోపల పెట్టుకోవటానికి లేదు మాదిరి గారు. ఎక్స్క్యూజ్ మీ, ఒక్క కట్ట దొరికితే బాగుంది కదా. ఒక కట్ట దొరికితే బాగుంది. ఒక కట్ట దొరికితే బాగుంది. 2 1 big 1 small. ఈ పేటకి లేటరా మాధురి గారు ఒకళ్ళు ఉంటారు, అస్సలు పట్టించుకోవాలి. అదే ఫీల్ అవుతున్నా. రమ్య అయిపోయింది. కాదు ఎవరికైనా కెప్టెన్ ఎక్కువ నేను రాసిన మేనేజర్ అంటుంది.
హే బాయ్ రా ఇంకా ఉన్నాయి వాంటెడ్ లిస్ట్ వాంటెడ్ పేటలో తీసుకొని పో బాయ్ జస్ట్ మిస్ మమ్మల్ని కూడా తీసుకొని పో బాయ్ చెప్పు బాయ్ బాయ్ ఈ అబ్బాయి మన టీమ్ లో గరం గరం కొత్తగా బాంబే నుంచి వచ్చిండు. అవునా?